రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెలసి సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని అల్లాదుర్గం ఐబీ చౌరస్తా నుండి మిటల్కుంట వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో ఈ రోడ్డు చుట్టూ నాటు వరి నాటు అంటూ గుంతలు పడ్డ రోడ్డుపై ప్రభుత్వ నిర్లక్ష్యత్వాన్ని ఎత్తి చూపుతూ బీజేపీ పార్టీ శ్రేణులు వింత నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిపై నాట్లు వేస్తూ నిరసన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు గుంతలతో బురదమయంగా మారడంతో అందులో నాట్లు వేసి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారి ప్రయాణించడానికి వీలు లేకుండా తయారైందని అన్నారు. రోడ్డు బాగు చేయాలని అధికారులు ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. వర్షాకాలం వచ్చిందంటే బురదమయంగా మారిన రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా అల్లాదుర్గ ఐబీ నుండి మెటల్కుంట వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గతుకులు గుంతలుగా మారి ప్రయాణికుల పాలిట యమభాషంగా మారిందని ఎద్దేవా చేశారు. రవాణాదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రధాన రహదారికి మరమ్మతులు చేయడం పాలకులు అధికారులు స్పందించలేకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించాలని అన్నారు. పూర్తిగా పాడైన రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వట్పల్లి రోడ్ల బాగు కోసం రోజుకో విధంగా మండల కేంద్రంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్పల్లి మండల అధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సురేష్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్లోల అరవింద్ పటేల్, మండల ఉపాధ్యక్షులు వెంకట్రావు, జనరల్ సెక్రటరీ యాదయ్య, బీజేసీ మోర్చా సంగమేశ్వర్, మండల ఉపాధ్యక్షులు యాదవ్ గౌడ్, మండల నాయకులు ఇట్కెపల్లి చందు, బీదకన్నరాజు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మడుపతి నాగరాజు, ఓంకార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వట్పల్లి మిటల్కుంట అల్లాదుర్గం చౌరస్తా రోడ్డు అధ్వానంగా మారడం వల్ల మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. వట్పల్లి మండల బీజేపీ శాఖ తరఫున ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న నాయకుడు లేడు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ మిత్రులందరూ వచ్చి నాటులో కార్యక్రమం చేశారు. వాళ్ళ గురించి మేము గుర్తు చేయడానికి అని చెప్పేసి ఈరోజు నాటు కార్యక్రమం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ వట్పల్లి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలేదు. మరి మంత్రి గారికి ఏం సందేశం ఇస్తున్నారు? మంత్రి గారి దగ్గరికి పోయి ఉట్టిగా బబ్బం కట్టుకుని తప్పితే వేరే ఏం వర్క్ చేయడానికి ఆస్కారం లేకుండా చేసుకుంటున్నారు. ఈ వట్పల్లి మండలంలో ఉన్నటువంటి ఈ రోడ్లు దుస్థితిని ఒకసారి చూడాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు ఒకసారి మా రోడ్లను చూడండి, మా రోడ్లను ఒకసారి బాగు చేయండి అని మీ అందరికీ బీజేపీ తరఫున విన్నవించుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.